భక్తజతులార రండి రండి శ్రీలలిత సేవలకు శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు శుభము కలుగు మగువలకు ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు మార్గశిర శుక్రవారం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ సందర్భంగా 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు మార్గశిర శుక్రవారం నాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి, శుభ ప్రయత్నాలకి అనుకూలం. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శ్రీ మహాలక్ష్మి దేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి, మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభ్రైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. ఈరోజు మార్గశిర శుక్రవారం. శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరినారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. మార్గశిర శుక్రవారం నాడు ఎటువంటి నియమాలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రియమైనది. మార్గశిర మాసంలో వచ్చే గురు శుక్రవారాలు చాలా ప్రశస్తమైనవి. లక్ష్మీ ఆరాధనకు విశేషమైనటువంటి మార్గశిర శుక్రవారం నాడు తులసి ఆరాధన,
లక్ష్మీదేవికి నిర్వహించేటువంటి బిల్వార్చన ఆర్థిక అవరోధాలని తొలగిస్తాయి. మార్గశిర మాసంలో విష్ణువును లక్ష్మీదేవిని సమ్మేళితంగా పూజించాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీనారాయణుని సుగంధ జలంతో అభిషేకించాలి. ధూప దీపాలతో పరిమళ భరిత పుష్పాలతో అర్చించాలి. పారిజాతాలు, సన్నజాజులు, సంపెంగలు, దవనం, మరువం వంటి వాటితో పుష్పార్చన నిర్వహించాలి. సంవత్సరమంతా లక్ష్మీప్రదంగా ఉండటానికి సంవత్సరారంభం మార్గశిర మాసంతో ఉండేది. సంవత్సరంలో మార్గశిర మాసం 9వ మాసం. నవసంఖ్య పూర్ణ సంఖ్య. నవనిధుల్ని, నవధాన్యాల్ని సమృద్ధిగా అందించడానికి మార్గశిర శుక్రవారం నాడు చేసేటువంటి లక్ష్మీ ఆరాధన ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి కుంటుపడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అలజడి పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. మానసిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో సంఘర్షణ కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రణాళికల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. విద్యార్థులకి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. పిల్లల విషయంలో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ప్రణాళికల్ని సక్రమంగా అమలు చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ కార్యక్రమాల్లో నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆర్థికంగా ఆకస్మికంగా అనుకూలిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకూలతను పెంపొందింపజేస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. మానసిక వేదనలు దూరమవుతాయి. ఆరోగ్యం, క్షేమం, బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళల గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి దూరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాల్ని, మానసిక ప్రశాంతతని పెంచుతాయి. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తామర పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. వేగవంతమైన విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే, సినీ రంగం వారికి అధిక ఖర్చులు, తద్వారా విభేదాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అశాంతి పరిస్థితులు గృహరీత్యా దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్యం క్షేమం. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. సమయస్ఫూర్తితో కూడిన నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా లాభిస్తాయి. విద్యార్థులకి ఆధిక్యత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంపొందింపచేస్తాయి. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చోటు చేసుకుంటే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆధిక్యత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి స్థిరాస్తి రంగం వారు వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతులు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. నూతన ఒప్పందాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది.
మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. అశాంతి పరిస్థితులు మహిళలకు దూరం అవుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విషయాల్లో గట్టి పట్టుదల పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలను ఈ రోజు మీకు కలిగిస్తాయి. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను అధిగమించగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా అనుకూలతను పెంచుతాయి. ఆరోగ్యం క్షేమం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారంగా వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు అనుకూలిస్తాయి. పడమర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక వేదనలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంపొందింపచేస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. మార్గశిర శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మార్గశిర శుక్రవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ సూక్త పారాయణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. తులసి మొక్క దగ్గర ఆవునేతితో కూడినటువంటి దీపారాధన సకల ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు దూరమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంపై గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఇంటిలో నివసించే ఇంటి యజమాని యొక్క గ్రహచార రీత్యా ఆయా గ్రహం సరిగా లేనప్పుడు పాటించవలసిన నియమాలు జాతకరీత్యా కూడా చాలా అవసరం. కాబట్టి ఒక వ్యక్తి సుసంపన్నతతో ఆరోగ్యప్రదంగా జీవితాన్ని గడపడానికి మనకు అనుక్షణం కూడాను సహకరించేటువంటి గ్రహాల ప్రభావం అంచనా వేయక తప్పదు. మనకి గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యగ్రహం. సూర్యగ్రహం సరిగా లేనప్పుడు కంటికి, గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా దాపురిస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారాయణతో పాటుగా భగవంతునికి ప్రతినిత్యం కూడా అర్ఘ్యాన్ని కనుక ఇచ్చినట్లయితే సూర్యగ్రహ ప్రభావతత్వం నుంచి, ఆ దోష తత్వం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. రాగి, గోధుమలు అనేటువంటివి ఆదివారం నాడు తప్పనిసరిగా దానం ఇచ్చుకోవాలి. ఏ పనైనా సరే
తీపి పదార్థాన్ని తిని ప్రారంభించడం చాలా మంచిది. ఒక రాగి ముక్కను తీసుకొని దాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం నీటిలో వదిలేసి రెండో భాగం మీ పర్సులో ఉంచుకోండి. ఇక్కడ రవిగ్రహం బాగాలేనటువంటి వాళ్ళు. అలాగే చంద్రగ్రహం రెండవది. ఈ చంద్రగ్రహం మనస్సు సాక్షిభూత తత్వంలో ఉన్నది. ఈ యొక్క చంద్రుడు గనక అశుభుడైతే జ్ఞాపశక్తి కోల్పోతాడు మానవుడు. ఇంట్లో కూడాను వాస్తుశాస్త్రరీత్యా నీటి కొరత ఏర్పడుతుంది. తల్లికి కష్టం ఏర్పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీని నివారణ కోసం 2 ముత్యాలు లేదా 2 వెండి ముక్కలు తీసుకొని ఒకదానిని నీటిలో వదిలివేసి ఒకదాన్ని తమ వద్ద ఉంచుకోండి. అలాగే కుజగ్రహం కనుక సరిగా లేనప్పుడు నేత్ర సంబంధమైన జీర్ణకోశ సంబంధమైన అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి దీని నివారణ కోసం తీయని రొట్టె దానంగా ఇవ్వాలి. పారే నీటిలో నువ్వులతో చేసినటువంటి మిఠాయిని ప్రవహింపచేయండి. అప్పుడు కుజతత్వరీత్యా సంభవించే రుగ్మత తొలగిపోతుంది. జాతకంలో గురుగ్రహం గనక సరిగా లేకపోతే జుట్టు రాలిపోయేటువంటి లక్షణం ఎక్కువైతుంది. బంగారం మొదలైనటువంటివి పోగొట్టుకోవడం జరుగుతుంది. చదువులో ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది. అపకీర్తి ఎదురవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీటి యొక్క నివారణ కోసం నుదుట నాభిపైన కుంకుమ తిలకం పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పువ్వు మొదలైనటువంటివి దానంగా ఇవ్వటం మంచిది. అలాగే జాతకంలో శుక్రగ్రహం కనుక అశుభ స్థితిలో కనుక ఉన్నట్లయితే జాతకునికి బొటనవేలు చాలా బాధ అనిపిస్తుంది. నడిచేటప్పుడు బొటనవేలుకి దెబ్బలు తగులుతుంటాయి. చర్మరోగం స్వప్నదోషం కూడా వస్తుంది. నివారణోపాయం ఏమిటంటే రోజు భోజనంలో కొంత భాగం ఆవుకు పెట్టాలి. నిత్యం ఆవుని గనక పూజ చేసినట్లయితే ఆవుకి ఆహార పదార్థం పెట్టినట్లయితే శుక్రదోషం తొలగిపోతుంది. జొన్నలు అనేటువంటివి దానం ఇవ్వటం మర్చిపోకండి. అలాగే జాతకంలో గనక శనిగ్రహం బాధిస్తూ ఉన్నప్పుడు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా సంపద అనేటువంటిది నశిస్తుంది. వీటిని నివారించుకోవడానికి కాకికి ప్రతిదినం రొట్టె అనేటువంటిది పెట్టడం మంచిది. జాతకంలో కనుక రాహువు కనుక అశుభుడైతే జాతకునికి యొక్క గోళ్ళు వాడంతటా అవే విరిగిపోతూ ఉంటాయి. శత్రుబాధ ఎక్కువవుతూ ఉంటుందండి. దీని నివారణ కోసం ఏదైనా ధాన్యాన్ని పాలతో కడిగి పారేటువంటి నీటిలో కనుక వదిలినట్లయితే, అలాగే బొగ్గులు కూడాను పారే నీటిలో వదలాలి. ముల్లంగి దానం చేయాలి. ఇలా చేసినట్టయితే రాహుగ్రస్త దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జాతకంలో కేతువు గనక అశుభుడైతే ఆ ప్రభావం చేత సంతానానికి కష్టాలు ఎక్కువవుతాయి. అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి రక్షణ కోసం ఏం చేయాలి? భోజనంలో కొంత భాగం సునకమునకు తినిపించాలి. వీటిని ఆచరించి తరిద్దామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. ట్రిపుల్-ఎక్స్ మ్యాటిక్ పౌడర్ శుభమస్తు. పవర్డ్ బై కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. శుక్రులకు సంబంధించి వృషభ రాశి అలాగే తులారాశి ఆయన స్వక్షేత్రాలు. ఈ శుక్రుడు మీన రాశిలో ఉన్న సమయంలో ఉచ్చస్థితిని పొంది అమోఘమైనటువంటి వాక్చాతుర్యము, అద్భుతమైనటువంటి రచనాశక్తి, అమోఘమైనటువంటి భాషాపాఠవము, వీటితో పాటుగా లలిత కళలు, సంగీతము, చిత్రలేఖనము, గానకళ ఇలాంటి వాటిల్లో మంచి పాండిత్యాన్ని, ప్రవేశాన్ని శుక్రుడి కారణంగా ఆయన అనుగ్రహిస్తాడు. అలాగే ఈ శుక్రుడు కన్యా రాశిలో ఉన్న సమయంలో వివాహం ఆలస్యం కావడం, వృధా భ్రమణం, అనవసరంగా
ఎక్కడెక్కడో తిరుగుతూ రావడం, జీవితంలో ఆలస్యంగా స్థిరపడడం, ధనయోగం లేకుండా పోవడం, నిర్ధనత్వం పట్టి పీడించడం, ఇలాంటివన్నీ కూడా శుక్రుని కారణంగానే కనిపిస్తాయి. అలాంటి శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, అంటే తులలో ఉన్నప్పుడు అమోఘమైన అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. మార్గశీర్షంలో శుక్రవారం నాడు ఇలాంటి ప్రయోజనాలు మనం పొందవచ్చును. ఏ విధమైన పరిహారాలు పాటిస్తే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది అనుకుంటే, ఈ రోజున తెల్ల గుర్రాన్ని చూడగలిగితే మేలు కలుగుతుంది. తెల్లని వర్ణంలో ఉండేటటువంటి గుర్రము ఉచ్చైశ్రవము, అది ఇంద్రుని వద్ద ఉన్నది. ఇంద్రుడు అఖిలములైనటువంటి భోగములకు అధిపతిగా ఉన్నాడు. మనసులో ఉండే సర్వ ఇంద్రియాలకు ఇంద్రుడు అధిపతి అన్న వేదాంత ధోరణితో చూచిన, పురాణ ప్రపంచంలో నవగ్రహాలకు ఆధిపత్యం, అష్టదిక్పాలకులకు ఆధిపత్యం ఇంద్రాధిపత్యమే అని గోచరించేటట్లుగా ఉండే కథలు చూచిన, సమస్త దేవతలలో చిన్నవాడు ఈ ఇంద్రుడు వయస్సులో. అటువంటి చిన్నవాడైన ఇంద్రులకు ఇంద్రాధిపత్యాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు కిరీటం అందజేయడం ద్వారా. అటువంటి యోగం మనకు కలగాలి అన్నా శుక్రవారం నాడు తెల్లని గుర్రం చూడడం, బంగారం దానం చేయడం, సింహం బొమ్మను చూడడం, పసుపును దానంగా ఇవ్వడం, మేకను దర్శించుకోవడం, ఇవి చిత్రంగా ఉండేటటువంటి పరిహారాలుగా మనం పాటించవచ్చు. ప్రత్యేకించి తెల్లని వర్ణంలో ఉండేటటువంటి దుస్తులను దానంగా ఇచ్చినా కూడా శుక్రగ్రహ సంబంధిత శుభ ఫలితాంశాలను మనం రాబట్టుకోవచ్చు. ఈ రోజున ప్రత్యేకంగా కర్పూరమును దానంగా ఇచ్చిన పక్షంలో మిత్రత్వ భావనలు వృద్ధి పొందుతాయి. విశేషించి మార్గశీర్ష మాసము సుఖదాచకమైనటువంటి మాసం. రాబోయేటటువంటి మాఘాది పంచకములకు శ్రీకారం చుట్టే నిమిత్తమై గురుమూఢం తొలగిపోయి శుభతరుణం ప్రారంభమయ్యేటటువంటి ఈ సమయంలో, ప్రత్యేకించి ధనుర్మాస సంబంధిత శుభ దీక్షలు ప్రారంభమయ్యేటటువంటి ఈ తరుణంలో కర్పూరాన్ని దానంగా ఇస్తే కూడా స్నేహభావనలు పెరుగుతాయి. శుక్రుని కారణంగా ఈ కాలంలో శరీరంలో పైత్య శీతం అన్న గుణం వృద్ధి పెంపొందింపబడుతుంది. వీటిని నివారించే నిమిత్తమై బొబ్బర్లను నీటిలో నానబెట్టి ఆవుకు ఆహారంగా అందించాలి. లేదా ఈ మార్గశీర్ష మాసంలో శుక్రవారం నాడు ఉలవచారును ఆహారంగా తాము తీసుకున్నా, ఉలవచారును బీదసాతలకు ఆహార నిమిత్తమై అందచేసినా కూడా మేలు కలుగుతుంది. వీలు కుదిరితే శుక్రవారం నాడు ఉపవాసంగా ఉండి గోధుమలతో చేసిన లేక జొన్నలతో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. పైత్య శీత లక్షణాలు కలిగించేటటువంటి స్వభావం గల శుక్రుడు జాతక చక్రంలో ప్రథమ వైద్యుడు దశమాధిపతి, ద్వితీయ వైద్యుడు అష్టమాధిపతి, తృతీయ వైద్యుడు పంచమాధిపతి, చతుర్థ వైద్యుడు ధనాధిపతి, అంటే రెండవ ఇంటికి అధిపతి. ఇలా గమనిస్తే కన్యారాశి వారికి కానీ, అలాగే సింహరాశి వారికి కానీ, ప్రత్యేకించి మిథున రాశి వారికి కానీ ఈ శుక్రుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడుగా ఈ నెలలో కనిపిస్తున్నాడు. అలాంటి శుక్రుని అనుగ్రహం కోరి ఈ రోజున స్త్రీలకు కుంకుమ, కాటుక, పసుపు, పుష్పాలు, అలంకరణ సామాగ్రి ఇవన్నీ కూడా బహుమతులుగా అందజేస్తే అలాంటి వారికి వివాహం ఆలస్యం కావడం అన్న అవలక్షణం తొలగిపోయి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది. అలాగే ఏవైనా కారణాల చేత పనిచేసేటటువంటి కార్యాలయాలలో స్త్రీల చేత ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ రోజున అటువంటి స్త్రీలకు కానీ, మాతృ సమాన వయస్కులైనటువంటి వారికి కానీ ఈ చెప్పబడ్డ బహుమతులను అందజేసిన పక్షంలో కూడా అమ్మవారి అనుగ్రహం, ప్రత్యేకించి లక్ష్మీనారాయణుల అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీనారాయణ ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ సేకరించి పాలతో అభిషేకం చేస్తే అలాంటి వారికి ఉన్నత విద్య లేక విదేశీ ప్రయాణాల కళ సాకారమవుతుంది. శుక్రవారం నాడు విశేషంగా పాలను, బొబ్బర్లను, బియ్యాన్ని, తెల్లని వస్తువులను, తెలుపు రంగులో ఉండేటటువంటి పుష్పాలను విశేషంగా వినియోగించాలి. ఈ రోజున రాహుకాలం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటిస్తే కూడా వారి ఆలోచనలు సక్రమమైన దిశలో ప్రయాణిస్తాయి. ఇవి సంక్షిప్తంగా మార్గశీర్ష మాసంలో శుక్రవారం నాడు పాటించవలసిన కనీస పరిహారాలు. జాతక చక్రంలో ఉండే దోషాలను కూడా తొలగించుకుందాం, ఆనందంగా ఉందాం. శుభమస్తు. రేపు అష్టమి తిథి ఉంది, పూర్వాభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవ మందిరంలో దీపాన్ని వెలిగించడం ద్వారా, కాలభైరవ మందిరంలో గంటను గట్టిగా మోగించడం ద్వారా, కాలభైరవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా
ఉత్తమ ఫలితాలను పొందటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కాలభైరవాష్టకం పారాయణ చేయటం ద్వారా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ మహాదేవదేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ. వెంకటేశ్వరుని యొక్క మూర్తి ఎవ్వరూ చెక్కినది కాదు. ఏ దేవతలు దాన్ని తయారు చేయలేదు, విశ్వకర్మ తయారు చేయలేదు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. వ్యాసుడు వెంకటేశ్వరుని యొక్క మూర్తి గురించి చెప్పినటువంటి మాట అది. నకృతం దైవసంఘైశ్చ, దాన్ని దేవతల యొక్క సమూహములు తయారు చెయ్యలేదు. నకృతం విశ్వకర్మణ, ఆయన యొక్క మూర్తిని విశ్వకర్మ తయారు చెయ్యలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన అక్కడ మూర్తిగా నిలబడ్డాడని చెప్పి ఆనందనిలయ విమానంలోనే వెంకటేశ్వర స్వామి ఉన్నారని మీరు అనుకుంటే పొరపాటు. స్వేచ్ఛయా క్రీడతే, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆడుకుంటూ ఉంటాడు ఆ కొండ మీద. మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఆర్తితో పిలిస్తే పలకడానికి దగ్గరే ఉంటాడు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఏడుకొండల మీద కొద్ది రోజుల క్రితం పుట్టినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధులైనటువంటి వాళ్ళ వరకు అందరూ కొండ మీదకి వెడతారు. అందరికీ ఉండడానికి ఆవాసం దొరకదు. అంత చలిలో ఎక్కడ పడితే అక్కడ రహదారుల మీద కూడా పడుకుంటారు. కానీ తిరుమల కొండ మీద ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందని, జబ్బు ఎక్కువైపోయిందని, చలిగాలికి ప్రమాదం సంభవించిందని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఉండదు. అది దివ్యశక్తితో కూడుకున్నటువంటి ఆరామం. ఆయన అక్కడ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఎవరు పరమ భక్తితో పిలిచారో వాళ్ళ కోసం పరుగు పరుగున బయటికి వస్తాడు. ఒకసారి కాదు, ఎన్ని మాటలు జరిగిందో అది దృష్టాంతం. పాండురంగడి పట్ల అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి పురంధరదాస్ గారు వెంకటాచలంలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తున్న సమయానికి ఆయన దగ్గరున్న సేవకుడు కనపడలేదని గట్టిగా పిలిచారు. ఆ సేవకుడు స్నానానికి వెళ్ళాడు. వెంకటేశ్వర స్వామి వారు గబగబా సేవకుడు రూపంలో వచ్చి వడ్డన చేస్తుంటే ఆయనకి కోపం వచ్చి ఎక్కడికి పోయారో అని ఒంగో పెట్టి వీపు మీద కొట్టారు. వీపు వాచిపోయింది. ఆయన ఎంతోమందిని అనుగ్రహించారు. ఎంతోమందిని ఎన్నో కారణాల చేత రకరకాల రూపాలతో ఆడుకుని కనపడ్డారు. ఇప్పటికీ మీకు వెంకటేశ్వరుని యొక్క మూర్తి వంక చూస్తే చాలు. ఆయన స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఆయన ఎంత స్వేచ్ఛగా క్రీడించాడు అనేటటువంటి విషయం సుస్పష్టంగా అవగాహన అవుతుంది. అందుకే మీరు చూడండి, వెంకటేశ్వరుని యొక్క మూర్తిలో ఈ చుబుకం మీద పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఉంటుంది. ఆ పచ్చకర్పూరంతో బొట్టు ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అనంతాచార్యుల వారని మీరు ఇప్పటికీ మాడవీధుల్లో స్వామివారు సహస్రదీపాలంకార సేవ తర్వాత బయలుదేరుతారు. బయలుదేరి ఆ మాడవీధుల్లో వెడుతున్నప్పుడు, ఆ మొట్టమొదట మాడవీధుల్లో వెళ్ళినప్పుడు ఎడంచేతి వైపుకు వెడితే అనంతాచార్యుల వారిని ఆయన బృందావనం కనపడుతుంది. ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని సేవించాలని పొగడ చెట్టు రూపంలో ఉంటారు. రామానుజాచార్యుల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆయన ఆ లోపల ఒక కోనేరు కట్టారు. ఇప్పటికీ ఆ కోనేరు ఉంది. మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుంది. ఆ పొగడ చెట్టు కూడా ఇప్పటికీ ఉంది ఆయన బృందావనము. ఆ అనంతాచార్యుల వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో, అంటే అంత చలి, అంత వేడి, ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండగలిగినటువంటి పరిస్థితులు లేక ఎవరు వచ్చేవారు కాదు. కానీ భగవద్రామానుజులు అడిగారు, ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికని నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని. అనంతాచార్యుల వారు గురువుగారి మాట నిలబెట్టడానికి నేను వెడతాను అని బయలుదేరారు. బయలుదేరి భార్య గర్భిణి.
ఆమెని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ కొండ అంతా తవ్వి రాళ్ళు తీసి పక్కన పోయిస్తున్నారు. పాపం ఆవిడ గర్భిణి. ఈ రాళ్ల తట్టలు అతి కష్టం మీద మోసుకుని వెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట పట్టుకొస్తుండేది. వెంకటేశ్వర స్వామి చూశారు, అయ్యో నాకు రోజు పుష్పకైంకర్యం కోసమని గర్భిణి అయినటువంటి భార్యతో రాళ్ల తట్టలు ఎత్తిస్తున్నాడు, నేను వెళ్ళి సేవ చేస్తానని ఒక బాలుడి రూపంలో వచ్చి అడిగారు. తాత నేను పట్టుకెడతాను రాళ్ల తట్ట అని. నేను మా గురువుగారికి మాటిచ్చాను రా, నువ్వెవరు, మా ఆవిడ చేస్తుంది నేను చేస్తాను వెళ్ళిపోమన్నారు. పాపం ఆవిడ చెమట్లు పట్టి వెడుతుంటే చూడలేక, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన చూడకుండా వెనక నుంచి తట్ట పెట్టి నిండిపోయిన తట్ట పట్టుకుపోతూ ఉంటానని పిల్లవాడి రూపంలో వెంకటేశ్వర స్వామి తీసుకుపోతున్నారు. ఏమిటి గర్భిణి అయిన భార్య ఇంత తొందరగా తట్ట తీసి తట్ట పెట్టేస్తోందని అనంతాచార్యుల వారు వెనక్కి తిరిగి చూశారు. చూస్తే ఈ పిల్లవాడు కనబడ్డాడు. ఈ పిల్లవాడు తట్ట పట్టుకెళ్ళిపోతున్నాడు, వద్దన్నా మాట వినలేదని కోపం వచ్చి పట్టుకుని కొడతానని వెంటబడ్డారు. ఆయన అప్రదక్షిణంగా పరిగెత్తారు. పరిగెత్తినప్పుడు అనంతాచార్యుల వారు కూడా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లాడు. ఈయనకి కోపం వచ్చి పిల్లాడు గుళ్ళోకి పారిపోతున్నాడని చేతిలో ఆ కొండ తవ్వుతున్నటువంటి గుణపం విసిరేశారు. విసిరేస్తే గుణపం వెళ్ళి తగిలింది వెంకటేశ్వర స్వామికి, గడ్డం బద్దలై నెత్తురు కారింది. సాయంకాలం పుష్పమాల పట్టుకుని గుళ్ళోకి వెళ్ళారు. ఈ గడ్డం అంతా వాచిపోయి బద్దలై నెత్తురు కారి మాంసం చిమ్మి ఉంది. అర్చకులు తెల్లబోయారు, ఇదేమిటి ఇలా ఎందుకయింది అని. అప్పుడు ఆయన చెప్పారు, అనంతాచార్యులకి సేవ చేయడానికి అడిగితే నన్ను గుణపం పెట్టి కొట్టాడు గడ్డం మీద, గడ్డం బద్దలైంది. ఈ కొండ మీద నేను ఉన్నప్పుడు పరమభక్తితో ఉన్న వాళ్ళ చేతి దెబ్బలు కూడా నాకు ఆభరణాలు ఏవి లోకానికి తెలియడానికి పచ్చకర్పూరపు ముద్ద పెట్టండి అని చెప్పారు. అందుకే ఆనాటికి ఈనాటికి కూడా వెంకటేశ్వర స్వామి వారి ధ్రువమూర్తికి ఇక్కడ పచ్చకర్పూరంతో ముద్ద పెడతారు. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో స్వామివారి దేవాలయంలోకి రాజద్వారం దాటి ప్రవేశించగానే ఇలా తలెత్తి చూస్తే కుడి చేతి వైపు ఒక గుణపం వేలాడుతూ ఉంటుంది. అనేక భాషలలో దాని పేరు వ్రాసి ఉంటుంది. ఆ గుణపాన్నే వెంకటేశ్వర స్వామి వారి మీదకి అనంతాచార్యుల వారు విసిరారు. ఇప్పటికీ అనంతాచార్యుల వారి యొక్క బృందావనం దగ్గర వాళ్ళ వంశీకులు ఉన్నారు. మీరు కావాలి అంటే ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు స్వామివారి మాడవీధుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ఆ అనంతాచార్యుల వారి బృందావనం వైపుకి వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఆయన బృందావనం మళ్ళీ ఆయన స్వామివారి సేవ చెయ్యడానికి పొగడ చెట్టుగా పుట్టినటువంటి ఆ చెట్టు ఇవన్నీ మీకు కనపడతాయి. ఆయన రామానుజాచార్యుల వారి మీద తవ్వించినటువంటి తటాకం ఇవన్నీ. ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్చుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా, భక్తుల బ్రోహుమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.